హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్, ఖమ్మం డిస్టిక్ తోని. మొబైల్ నంబర్ గురించి నేను మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. ఈ మొబైల్ నంబర్ మన దగ్గర ఎలా ఉండాలి, మొబైల్ నంబర్ ఎలా ఉంటే మనకు పనిచేస్తుంది, మొబైల్ నంబర్ ఎలా ఉంటే మనకు వర్క్ చేస్తుంది, ఏ నంబర్ మనకు పాజిటివ్గా ఉంటుంది, ఎలాంటి నెంబర్ మన దగ్గర ఉంటే నెగిటివ్గా ఉంటుంది. ఎక్కువ 99 ఉన్నా అనుకోండి మన మీద పోలీస్ కేసు అవుతుంది. మనం చూసాము కవిత గారి దగ్గర కూడా 999999 చాలా సార్లు ఉన్నది. ఏ నెంబర్ కూడా 3 టైమ్స్ కన్నా ఎక్కువ రాకూడదు. 4-5 టైమ్స్ వస్తే మాత్రం మనకి ఇబ్బంది అవుతుంది. 5 టైమ్స్ 6 టైమ్స్ తీసుకున్న నెంబర్స్ మనం కంపల్సరీ నష్టం చేస్తూ ఉంటాం. కంపల్సరీ మొబైల్ నెంబర్ చూసినప్పుడు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఒక మంచి నెంబర్ తీసుకుంటే మాత్రం కంపల్సరీ లైఫ్లో సక్సెస్ కావచ్చు. అన్నదా లేకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. మొబైల్ నెంబరే కదా మనం అనుకుంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వర్క్ చేసేది మొబైల్ నంబర్ చాలా ఎక్కువ. ఎందుకంటే మనం 90% ఇవాళ రేపు ఫోన్ మీదనే ఎక్కువ మాట్లాడుతున్నాం. ముందు ముందు నిలబడి చాలా తక్కువ మాట్లాడుతున్నాం వల్ల ఫోన్ నంబర్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. కంపల్సరీ ఎలాంటి వర్క్ చేస్తుంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది నీకు కంపల్సరీ నా వీడియోలో నేను ఇంత ముందుకు చాలా చాలా సార్లు పెట్టాను. మొబైల్ నెంబర్ జోడీగా పనిచేస్తుంది. ఏ నెంబర్ ప్రక్కన ఏ నెంబర్ ఉంటే మనకు ఉపయోగపడుతుంది, ఎలాంటి నెంబర్స్ మన దగ్గర ఉంటే మనకు లాభం ఇస్తుంది, ఎలాంటి నెంబర్ మన దగ్గర ఉంటే మనకు నష్టం పోవచ్చు. ఇలాంటి విషయంలో అన్నీ మీకు నేను మొబైల్ నెంబర్ గురించి చెప్పాను. ఇవాళ మనం తీసుకొస్తాం. ఇంతకుముందు 74 చెప్పాను, ఇప్పుడు 75 నంబర్ గురించి చెప్పాను. ఎందుకంటే ఏ నంబర్ అన్నా జోడీగానే వర్క్ చేస్తుంది. అలా పక్కన ఏ నంబర్ ఉంటుందో ఆ నంబర్తో తీసుకునే వాళ్ళకు పవర్ వస్తుంది. మొబైల్ నంబర్లో సింగిల్గా ఏ నంబర్ వర్క్ చేయదు. 7 ఒకటి ఉన్నది, దాన్ని చూసే అవసరం ఏం లేదు. 7 పక్కన ఏ నంబర్ ఉన్నది దాన్ని చూసి మనం చూసుకోవాలి. ఇంతకుముందు అన్ని నంబర్స్ గురించి చెప్పాను. అటు పక్కన ఉంటే ఏమవుతుంది, ఇటు పక్కన ఉంటుంది ఏమవుతుంది, ఆ విషయంలో అన్ని చెప్పాను. ఇప్పుడు మనం 75 నంబర్ గురించి చూసుకుంటాము. 75 నంబర్ ఒక అద్భుతమైన పవర్ నంబర్. 75 నంబర్ అనేది పబ్లిక్ స్పీకర్. అంటే కొంతమంది బాగా మాట్లాడాలనుకుంటాం, వాళ్ళు మాట్లాడలేకపోతారు అనుకుంటే మాత్రం పబ్లిక్ స్పీకర్ గురించి మనము ఒక మంచి వాక్య మాట్లాడడానికి 75 నంబర్ మన ఫోన్ నంబర్లో ఉంటే మాత్రం ఆటోమేటిక్గా ఒక మంచి మాటలు మనకు వస్తాయి. మనం మంచిగా మాట్లాడచ్చు, జనాలకు అర్థమవుతుంది. పబ్లిక్ స్పీకర్ గురించి మనం చెప్తాం. 75 నంబర్ ఉంటే మాత్రం ఒక అద్భుతం సాధించచ్చు. మంచి బిజినెస్, మీరు ఒక వ్యాపారస్తులు అనుకోండి, వ్యాపారం చేస్తారనుకోండి, కంపల్సరీ మీ మొబైల్ నెంబర్లో 75 నంబర్ ఉంటే మాత్రం మీకు వ్యాపారం చేసేదానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా ఎస్ట్రాలజర్ అనుకోని, న్యూమరాలజీ అనుకోండి, వాళ్ళకు కూడా ఇలాంటి నంబర్స్ అనేది కంపల్సరీ ఉపయోగపడుతుంది. నా ఫోన్ నంబర్లో కూడా ఉన్నది, నేను కూడా తీసుకున్నా, మీకు తెలుసు 91339257 ఇది అనేది నాకు వచ్చిన కాంచెల్లి నాకు కంపల్సరీ న్యూమరాలజీలో బాగా లబ్ధి పొందాను. నేను ఇప్పుడు దేశ విదేశాలకు వెళ్ళి నాకు అందరికి కాల్ చేస్తూ ఉన్నారు. భారతదేశంలో నాకు హిందీ ఛానల్ కూడా ఉంది, నయా న్యూమరాలజీ. దానివల్ల మనకు కంపల్సరీ గుర్తింపు అన్నది ఒక మంచి గుర్తింపు వస్తుంది. ఇది 75 నంబర్ ఉన్నది మీ దగ్గర మొబైల్ నంబర్లో ఉంటే మాత్రం కంపల్సరీ చాలా మంచి నంబర్. దీన్ని మాత్రం కంపల్సరీ నేను ఒక పాజిటివ్ నంబర్గా భావిస్తా. 75 నంబర్ మన ఫోన్ నంబర్లో ఉంటే ఇది ఒక మంచి పాజిటివ్ నంబర్ అండి. కంపల్సరీ మీరు మీ పిల్లల గురించి ఎవరికైనా ఈ నంబర్ మనం తీసుకుంటే, మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయితే, మీరు ఒక పబ్లిక్ స్పీకర్ అయితే, మీరు ఒక ఎస్ట్రాలజీ న్యూమరాలజిస్ట్ అయితే మాత్రం కంపల్సరీ మీ ఫోన్ నంబర్లో 75 నంబర్ ఉండాలండి. ఇదండి ఇవాళ మనం మొబైల్ నెంబర్ గురించి చెప్పాము. ఒకవేళ మీకు నచ్చితే కంపల్సరీ లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, ధన్యవాదాలు, నమస్తే అండి.